స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సాంస్క్రిట్ సిబిఎస్ఈ చాప్టర్ 7 విచిత్రః సాక్షి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లెసన్ గురించి డిస్కస్ చేసే ముందు స్మాల్ రిమైండర్, ఎవరైనా కనుక న్యూ స్టూడెంట్స్ ఛానల్ని విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ లెసన్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఈ లెసన్ని రచించింది ఎవరు? ఓం ప్రకాష్ ఠాకూర్. ఈయన రచించిన కథలలో నుండి తీసుకున్న ఒక అంశం అన్నమాట ఈ విచిత్రః సాక్షి. సో ఈ లెసన్ని ఈయన ఎలా రచించాడు అంటే, బెంగాల్ సాహిత్యకారుడు మరియు జడ్జి అయిన బంకిం చంద్ర చటర్జీ ఇచ్చిన ఒక జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఈయన ఈ రచన చేశాడు. అండ్ బంకిం చంద్ర చటర్జీ రాస్తాడు పోయట్రీ అండ్ జడ్జ్ అన్నమాట. సో ఈయన జడ్జిగా వర్క్ చేసేటప్పుడు ఆధారాలు లేకపోయినా కూడా ఈయన ట్రూత్ని కనుక్కున్నాడు. సో ఆధారాలు లేకపోయినా కూడా నిజాన్ని కనుక్కొని ట్రూ జడ్జిమెంట్ అనేది ఇచ్చాడు. అలా ఇవ్వడానికి ఆయన ఒక ట్రిక్ ఫాలో అయ్యాడనమాట. సో దాని రిలేటెడే మనకు ఈ లెసన్. సో లెట్ us see. కశ్చన్ నిర్ధనో జనః. కశ్చన్ అంటే ఒకానొక అట్లా అంటాం కదా. సో ఒకానొక నిర్ధనో జనః, నిర్ధనుడు అంటే డబ్బులు లేనివాడు, పేదవాడు. భూరి పరిశ్రమ్, ఎక్కువ కష్టపడి. కిశ్చిత్ కొంత. విత్తం, విత్తం అంటే ధనము అంటాం. సో మనీని. ఉపార్జితవాన్ ఆర్జించను. సో ఒకానొక పేదవాడు బాగా కష్టపడి కొద్దిగా డబ్బులు సంపాదించాడు. తేన విత్తేన స్వపుత్రం ఏకస్మిన్ మహావిద్యాలయే ప్రవేశం దాపయితుం సఫలో జాతః. సో తేన విత్తేన, అతని డబ్బులతో, అతను కష్టపడి సంపాదించిన డబ్బులతో, స్వపుత్రం తన పిల్లలను, ఏకస్మిన్ మహావిద్యాలయే అంటే ఒక కాలేజీలో, ప్రవేశం దాపయుతం ప్రవేశం కల్పించడానికి, సఫలో జాతః సఫలమవుతాడు. అంటే అతను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు కదా, సంపాదించి తన పిల్లలను ఒక మంచి కాలేజీలో చేర్పించడానికి సక్సెస్ అయ్యాడనమాట. తత్తనయః తత్రైవ ఛాత్రవాసే నివసన్ అధ్యయనే సంలగ్నః సంభూత్. అంటే తత్తనయః అతని యొక్క పిల్లలు ఎవరు? ఆ డబ్బులు బాగా సంపాదించి తన పిల్లలను హాస్టల్లో ఉంచాడు కదా. సో అతని పిల్లలు తత్రైవ అక్కడే, ఛాత్రవాసే అంటే హాస్టల్, నివసన్ నివసిస్తూ, అధ్యయనే అధ్యయనంలో, సంలగ్నః సంభూత్ సంలగ్నమై ఉండెను. అంటే ఇతను బాగా డబ్బులు సంపాదించి తన పిల్లల్ని మంచి కాలేజీలో సీట్ తెప్పించగలిగాడు. అండ్ ఆ పిల్లలు కూడా అక్కడే హాస్టల్లో ఉంటూ బాగా చదువుకోవడంలో నిమగ్నమయ్యారు. ఏకదా స పితా తనూజస్య రుగ్ణతాం ఆకర్ణ్య వ్యాకులో జాతః పుత్రం దృష్టం చ ప్రస్థితః. అంటే ఏకదా ఒకసారి, స పిత ఆ యొక్క తండ్రి, తనూజస్య తన పిల్లలను, తన పిల్లల యొక్క రుగ్ణతాం ఆకర్ణ్య అంటే రుగ్మత, హెల్త్ బాగోలేకపోవడం విని, వ్యాకులో జాతః చింతితుడై, వ్యాకుల అంటే ఆలోచన ఎక్కువ అవ్వడం. ఎవరైనా పిల్లలకి బాగలేదు అంటే ఎక్కువ ఆలోచించి టెన్షన్ అవుతారు కదా. సో ఆ రకంగా టెన్షన్ అయిపోయి, పుత్రం దృష్టం చ ప్రస్థితః తన పిల్లల్ని చూడటానికి, ఇక్కడ పుత్రం అంటే కొడుకులు అని కూడా వస్తుంది, తన పిల్లలని చూడటానికి బయలుదేరను. పరం అర్ధకాశ్యేన పీడితః కానీ డబ్బుల కోసం ఆలోచనలో పడి, అతడు ఆ తండ్రి బసయానం విహాయ సో బస్లో వెళ్ళడం మానేసి, పదాతిరేవ ప్రాచలత్ పదాతిరేవ కాలినడకన ప్రాచలత్ బయలుదేరను. సో పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి? ఒకానొక పేదవాడు ఉండేవాడు, అతను చాలా కష్టపడి డబ్బులు సంపాదించాడు. తను సంపాదించిన డబ్బులతో తన పిల్లలకు ఒక మంచి కాలేజీలో సీట్ ఇప్పించాడు. ఆ పిల్లలు కూడా అక్కడ హాస్టల్లో ఉండి మంచిగా చదువుకుంటూ ఉన్నారు. సో అలా ఉన్న సందర్భంలో ఆ పిల్లలకి హెల్త్ బాగోలేదని ఆ కాలేజ్ నుంచి తనకి తెలిసిన తర్వాత బయలుదేరదామని ఆలోచించి, బస్లో వెళ్తే డబ్బులు ఖర్చు అవుతుందని నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరతాడనమాట. పదాతిక్రమేణ సంచలన్ సాయం సమయే అప్యసౌ గంతవ్యాత్ దూరే ఆసీత్. పదాతిక్రమేణ కాలినడకన, సంచలన్ సంచరిస్తూ ఉండడం వలన, సాయం సమయే అపి సాయంత్రం అయినప్పటికీ కూడా, గంతవ్యాత్ దూరే అంటే గంతవ్యాత్ లక్ష్యానికి, దూరే ఆసీత్ దూరంగా ఉండెను. సో కాలినడకన వెళ్ళడం వల్ల అతను చేరాల్సిన హాస్టల్కి ఇంకా చాలా దూరంగానే ఉండిపోయాడు.
నిశాంతకారే ప్రస్తుతే అంటే నిశాంతకారే చాలా చీకటి, కారు చీకటి అంటారా అలాగా చాలా చీకటి అయిపోవడం వలన విజనే ప్రదేశే అంటే నిర్జన ప్రదేశం అంటారు, ఎవరు మనుషులు లేకుండా ఉండడం వలన పదయాత్ర న శుభావహ, పాదయాత్ర అనేది అంటే నడవడం అనేది నా శుభావహ మంచిది కాదు, శుభావహ అంటే మంచిది, నా శుభావహ అంటే మంచిది కాదు. ఏవం విచార్య ఇది ఆలోచించి సా అతను పార్శ్వస్థితే గ్రామే అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి రాత్రి నివాసం రాత్రి ఉండడానికి కర్తుం అంటే ఉండడానికి కచ్చిత్ ఒకానొక గృహస్థం ఉపాగత ఒక ఇంటికి వచ్చాడనమాట. కరుణాపరో గృహి అంటే దయ తలచిన ఆ ఇంటి వాళ్ళు తస్మై ఆశ్రయం అతనికి ఆశ్రయాన్ని ప్రాయశ్చత్ కల్పించెను. సో ఆ కారు చీకట్లో నడవలేకపోవడం వలన భయపడి అతను ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళాడు ఆశ్రయం పొందడానికి ఆ రాత్రి. సో ఆ ఇంటి వాళ్ళు కూడా దయతలచి ఇతనికి ఉండడానికి ఒప్పుకున్నారు ఆ ఇంట్లో. విచిత్ర దైవగతి, సో దేవుడి నిర్ణయం విచిత్రంగా ఉంటుంది అంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా, అలా అన్నమాట. తస్యాం ఏవ రాత్రౌ అతను వెళ్ళిన ఆ రాత్రే అంటే అతను ఒక ఇంటికి వెళ్తాడు కదా, సో ఆ రాత్రే తస్మిన్ గృహే ఆ ఇంట్లో కచ్చన్ చౌరహ అంటే ఒక చౌరహ అంటే ఎవరు దొంగ గృహాభ్యంతరం ఆ యొక్క ఇంటి లోపల ప్రవేశించెను. సో అదే రాత్రి ఇతను ఆ ఇంట్లో బస చేశాడు కదా, ఇంట్లో ఉండడానికి వెళ్ళాడు కదా, సో అదే ఇంట్లో ఆ రాత్రి ఒక దొంగ ప్రవేశించాడనమాట. తత్ర అక్కడ నిహితాం ఏకాం అక్కడ పెట్టి ఉన్న ఒక మంజూషాం పెట్టెను అంటే బాక్స్ని ఆదాయ తీసుకొని పలాయిత పారిపోయాను. సో దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ వాళ్ళు పెట్టి ఉన్న ఆ ఇంటి వాళ్ళు పెట్టి ఉన్న ఒక బాక్స్ని తీసుకొని పారిపోయారు. చౌరస్య పాదధ్వనిన చౌరస్య అంటే ఆ దొంగల యొక్క పాదధ్వనిన కాలి శబ్దం విని అంటే వాళ్ళు పరిగెట్టేటప్పుడు వచ్చే కాళ్ళ శబ్దం విని ప్రబుద్ధ అతిథి ప్రబుద్ధుడైన ఈ అతిథి చౌర శంకయ అంటే శంకయ దొంగలు అని అనుమానించి తమన్వధావత్ వాళ్ళ వెనక పరిగెట్టను. అగ్రహణాశ్చ అంటే మరియు అగ్రహణ అంటే పట్టుకున్నాడు. సో ఆ కాళ్ళ శబ్దం వాళ్ళు పరిగెడుతున్నప్పుడు వచ్చిన శబ్దం విన్నాయి తెలివైన అతిథి ఏం చేశాడు, వాళ్ళ వెనకాల పరిగెట్టి వాళ్ళని పట్టుకున్నాడు. పరం కానీ విచిత్రం అఘటత అంటే విచిత్రమైన ఘటన జరిగింది. సో ఏంటి ఆ విచిత్రమైన ఘటన, చౌరహ ఏవా అంటే దొంగలే ఉచ్చైహి గట్టిగా క్రోషితుమారభత్ అంటే గట్టిగా పెద్ద గొంతుతో అరుస్తున్నారు. చోరోయం ఇది దొంగలు అని. సో ఇతను పరిగెట్టుకుంటూ వెళ్ళి దొంగలు పట్టుకున్నాడు, కానీ విచిత్రంగా ఏం జరిగింది, ఆ దొంగలే గట్టిగా అరుస్తున్నారనమాట దొంగ అని. తస్య తారస్వరేణ అంటే ఆ యొక్క గట్టిగా తారాస్వరం అంటారు కదా, అంటే తారాస్థాయిలో ఉన్న ఆ అరుపులు విని ప్రబుద్ధాః మేల్కొన్న గ్రామవాసులు స్వగృహాత్ నిష్క్రమ్య అంటే స్వగృహాత్ వాళ్ళ ఇంటి నుండి నిష్క్రమించి తత్ర ఆగచ్చన్ అక్కడికి వచ్చాను. సో వీళ్ళు గట్టిగా దొంగ అని అరవడం వల్ల మేల్కొన్న ఆ గ్రామవాసులు వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చారనమాట. వరాకం అతిథిమేవా అంటే అక్కడికి వచ్చారు కదా గ్రామవాసులంతా సౌండ్ విని అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అతిథిని వాళ్ళ ఇంట్లో ఉన్న అతిథిని చౌరం అత్వా అంటే దొంగ అనుకొని అభత్స్యన్ అంటే నిందలేయడం స్టార్ట్ చేశారు, వీడే దొంగ అని. యద్యపి గ్రామస్య ఆరక్షి ఏవ చౌర ఆసీత్ అంటే నిజానికి గ్రామాన్ని రక్షించేవాడు, గ్రామస్య ఆరక్షి అంటే గ్రామాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు ఎవడు, కాపలా కాసేవాడు వాచ్మెన్, వాడే చౌర్ ఆసీత్ దొంగ అనమాట. తక్షణమే అంటే ఆ టైంలోనే రక్షా పురుష అంటే ఒక పోలీసు తమ్ అతిథిం ఆ అతిథిని చోరోయం ఇది అంటే దొంగ అని ప్రఖ్యాప్య అనుకొని కారాగృహే జైలుకి ప్రాక్షిపత్ పంపించెను లేదా జైల్లో పెట్టెను. సో ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలోనే అక్కడికి వచ్చిన పోలీసు ఇతనే దొంగ అతిథినే దొంగ అని అనుకొని వాడిని జైల్లో పెట్టాడనమాట. అగ్రిమే దినే ఆ నెక్స్ట్ డే సా అతనిని ఎవరిని ఆ గెస్ట్ని ఆరక్షి అంటే ఇక్కడ
ఆ వాచ్మెన్ అనుకోండి, లేకపోతే ఆ విలేజ్కి కాపలా కాసే ఒక అతను చౌర్యాభియోగే అంటే దొంగతనం అనే అభియోగం మోపి అతనిని న్యాయాలయం కోర్టుకి నీతవాన్ తీసుకుని వచ్చును. సో వాచ్మెన్ లేకపోతే ఆ కాపలా కాసేవాడు ఏం చేశాడు, ఇతనిని గెస్ట్ని దొంగ అనే అభియోగం మోపి కోర్టుకు తీసుకువచ్చాడు. న్యాయాధీశో బంకిం చంద్ర ఉభాభ్యాం పృథక్ పృథక్ వివరణం శ్రుతవాన్. న్యాయాధీశో అంటే న్యాయాధీశుడైన జడ్జి అయిన బంకించంద్ర చటర్జీ ఉభాభ్యాం ఇద్దరిని అంటే ఎవరిని ఇక్కడ, ఆరక్షి అంటే ఆ కాపలా కాసేవాడిని మరియు గెస్ట్ని అతిథిని. సో ఇద్దరిని పృథక్ అంటే సపరేట్గా వివరణలు అడిగి శ్రుతవాన్ విన్నాడు. సో జడ్జి అయిన వాళ్ళిద్దరిని సపరేట్గా పిలిపించి ఏం జరిగింది అని అడిగాడు. సర్వం వృత్తం అవగత్య స తం నిర్దోషం అమన్యత ఆరక్షిణం చ దోషభాజనం. అంటే సర్వం వృత్తం అవగత్య మొత్తం అంతా అక్కడ జరిగింది అర్థమైన సా అంటే ఇక్కడ జడ్జి బంకించంద్ర నిర్దోషం అంటే ఇక్కడ ఆ గెస్ట్ని నిర్దోషం అమన్యత అంటే నిర్దోషిగా డిసైడ్ చేశాడు. ఆరక్షిణంచ దోషభాజనం, ఆరక్షిణం అంటే అక్కడ రక్షించేవాడిని అంటే ఆ వాచ్మెన్ని దోషిగా డిసైడ్ చేశాడనమాట. కింటు కానీ ప్రమాణ్ అంటే ఇక్కడ సాక్ష్యము అభావత్ లేకపోవడం వలన సా అంటే జడ్జి ఇక్కడ అతను నిర్ణయము నా అశక్నో తీసుకోలేకపోతున్నాడు. అతనికి అర్థమైంది ఇక్కడ ఆరక్షిని దొంగ గెస్ట్ కాదు అని. కానీ అతనికి సాక్ష్యాలు కావాలి కదా జడ్జిమెంట్ చెప్పాలంటే, ఆ సాక్ష్యాలు లేక అతను ఏ డెసిషన్ తీసుకోలేకపోయాడు. తత్ అసౌ అంటే అప్పుడు అతను వారిద్దరిని అగ్రిమేదినే ఆ నెక్స్ట్ డే ఉపస్థాతుం కోర్టులో హాజరు కావడానికి ఆదేశించాడు. సో అతనికి నిజం తెలిసింది కానీ జడ్జిమెంట్ ఇవ్వడానికి ప్రూఫ్స్ కావాలి కదా, ఆ ప్రూఫ్స్ దొరక ఏం చేశాడు, వాళ్ళిద్దరిని నెక్స్ట్ డే కోర్టుకు రావాలి అని చెప్పాడు. అన్యేద్యుః తౌ న్యాయాలయే స్వపక్షం పునః స్థాపితవంతౌ అంటే అన్యేద్యుః అంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ అంటే ఎవరు, ఆరక్షి అండ్ గెస్ట్ ఇద్దరు న్యాయాలయంలో స్వపక్షం వాళ్ళ యొక్క ప్లేస్లో పునః మళ్ళా స్థాపితవంతో నిలబడమని ఆదేశిస్తారు. సో నెక్స్ట్ డే వాళ్ళిద్దరిని రమ్మంటారు కదా, ఎవరో ప్లేస్లో వాళ్ళు నిలబడుకోండి అని చెప్తారు. తదైవ అప్పుడే కశ్చిత్ అక్కడ ఉన్న ఒక అక్కడ ఉన్న ఒకానొక కర్మచారి అంటే పోలీస్ సమాగత్య అక్కడికి వచ్చి న్యవేదయత్ అంటే నివేదిస్తాడు. యత్ ఏమని, ఇతః ఇక్కడ క్రోశద్వయాంతరాలే అంటే 2 కోశాల దూరంలో, 2 కోశాలు అంటే మైళ్ళు అనమాట, 2 మైళ్ళ దూరంలో కశ్చిత్ జనః కేనాపి హతః కశ్చిత్ జనః ఎవరో ఒకరు కేనాపి ఒకరిని హతః చంపేసున్నారు అంటే. సో నెక్స్ట్ డే కోర్టుకు రమ్మంటారు కదా వీళ్ళిద్దరిని, వచ్చి వాళ్ళ ప్లేస్లో నిలబడమంటారు. ఆ టైంలోనే అక్కడ ఉన్న ఒక పోలీస్ వచ్చి జడ్జికి ఈ విధంగా చెప్తాడు. ఏం చెప్తాడు, ఇక్కడ 2 మైళ్ళ దూరంలో ఎవరో ఒకరు ఒకతన్ని చంపి అడేసున్నారు. తస్య మృత శరీరం అతని యొక్క మృత శరీరం డెడ్ బాడీ రాజమార్గం అంటే రోడ్లో కానీ హైవేలో కానీ నికషా వర్తతే పడి ఉన్నది. ఆదిశ్యతాం కిం కరణీయం ఇది ఆదిశ్యతాం ఆదేశించండి, కిం ఏమి, కరణీయం ఇది ఏమి చేయాలి ఇప్పుడు. అప్పుడు న్యాయాధీశః ఆరక్షిణం అభియుక్తం చ అంటే ఆరక్షి అంటే ఇక్కడ ఏంటి, ఆ వాచ్మెన్ని మరియు అభియుక్తం చ ఎవరిని, ఆ గెస్ట్ని ఎవరైతే దొంగ అని అభియోగం మోస్తున్నారో ఆ గెస్ట్ని ఇద్దరిని శవం న్యాయాలయే ఆ శవాన్ని న్యాయాలయంకి అంటే కోర్టుకి ఆనేతుం ఆదిష్టవాన్ తీసుకురామని చెప్పి ఆదేశాలు ఇచ్చారనమాట. సో ఎవరైతే అభియోగం మోస్తున్నాడో ఆ గెస్ట్ మరియు పట్టుకున్నానని చెప్తున్నాడు కదా ఆరక్షి ఆర్ వాచ్మ్యాన్, అతని ఇద్దరిని ఏం చెప్పాడు, ఆ శవాన్ని కోర్టుకు తీసుకురండి మీ ఇద్దరు అని చెప్పాడు. ఆదేశం ప్రాప్య ఆదేశాన్ని తీసుకొని ఆ జడ్జి ఇచ్చిన ఆదేశాన్ని తీసుకొని వారిద్దరూ ఎవరు,
ఆరక్షి అంటే విలేజ్ని ప్రొటెక్ట్ చేసేవాడు అండ్ గెస్ట్ ఇద్దరు ప్రాచలతాం బయలుదేరాను. తత్రోపేత్య అంటే అక్కడికి చేరిన తర్వాత కాష్టపటలే కట్టెల మీద పడి ఉన్న నిహితం పడి ఉన్న అనే వస్తుంది. నిహితం అన్న కాష్టపటలే అంటే ఆ కట్టెల మీద నిహితం పడి ఉన్న పటాఛాదితం పటాత్ అంటే క్లాత్తో కప్పి ఉన్న దేహాన్ని స్కంధేన భుజాల మీద వహంతౌ వేసుకొని న్యాయాధికరణం అంటే కోర్టుకి ప్రస్థితౌ బయలుదేరెను. సో జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు ఏంటి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళారు. ఆ 2 మైళ్ళ దూరంలో ఉన్న డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కట్టెల మీద పడి ఉన్న క్లాత్తో కప్పి ఉన్న దేహాన్ని తమ భుజాల మీద వేసుకొని కోర్టుకు బయలుదేరారు. ఆరక్షి సుపుష్ట దేహ ఆసీత్. ఆరక్షి అనేవాడు అంటే ఆ విలేజ్ని ప్రొటెక్ట్ చేసేవాడు, మంచి దేహ సౌష్ఠవంతో అంటే స్ట్రాంగ్ బాడీతో ఉన్నాడు. అభియుక్తచ్చ అంటే అభియోగం మోసేవాడు. గెస్ట్ ఎవరైతే ఉన్నారో దొంగ అని అభియోగం మోపారో వాడు అతీవ కుశకాయ అంటే చాలా బలహీనంగా ఉన్నాడు. భారవతః శవస్య స్కందేన వహనం తత్కృతే దుష్కరం ఆసీత్. భారవతః శవస్య అంటే చాలా భారంగా ఉండే హెవీగా ఉండే ఆ శవాన్ని స్కందేన వహనం భుజాల మీద వేసుకోవడానికి తత్కృతే ఇక్కడ తత్ అంటే ఆ గెస్ట్ ఉన్నాడు కదా, ఆ ఇంటికి వచ్చిన గెస్ట్కి దుష్కరం ఆసీత్ కష్టంగా అనిపించింది, చాలా కష్టంగా అనిపించింది. స భారవేదనయ క్రందతి స్మ. స అంటే ఇక్కడ అతను ఆ గెస్ట్ భారవేదనయ ఆ భారాన్ని మొయ్యలేక వేదనతో క్రందతి స్మ ఏడుస్తూ ఉన్నాడు. తస్య క్రందనం నిశమ్య ముదిత ఆరక్షి తం ఉవాచ అంటే తస్య క్రందనం అతని యొక్క గెస్ట్ యొక్క ఏడుపును నిశమ్య గ్రహించి చూసి ముదిత ఆరక్షి అంటే ఆ యొక్క ప్రొటెక్ట్ చేసేవాడు ఆరక్షి అనే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. తం ఉవాచ అతనికి ఈ విధంగా చెప్పాడు. ఒరే దుష్ట తస్మిన్ దినే త్వయా అహం చోరితాయ మంజూషాయ గ్రహణాత్ వారితః. తస్మిన్ దినే ఆ రోజే త్వయా అహం త్వయా నీ ద్వారా అహం నేను చోరితాయ అంటే దొంగతనం చేసి తీసుకెళ్తున్న మంజూషాయ డబ్బాని గ్రహణాత్ వారితః తీసుకెళ్ళడం ఆపవలసి వచ్చింది. అంటే దొంగతనం చేయడానికి వచ్చాను, నీ వల్ల పట్టుబడి నేను ఆ పెట్టెను తీసుకెళ్ళలేకపోయాను. ఇదానీం నిజకృత్యస్య ఫలం భుంక్ష్వ అంటే ఇదానీం ఈ విధంగా నీ పనులకి నిజకృత్యస్య నువ్వు చేసిన పనులకు ఫలాన్ని భుంక్ష్వ అనుభవించు. అస్మిన్ చౌర్యాభియోగే అంటే ఈ యొక్క దొంగతనం ఆరోపణలతోటి త్వం నీవు వర్షత్రయస్య 3 సంవత్సరాలు కారాదండం లప్స్యతే కారాగార శిక్ష అనుభవిస్తావు. సో ఈ దొంగతనం అభియోగంతో నీకు 3 సంవత్సరాలు అయితే జైలు శిక్ష పడుతుంది. ఇతి ప్రోచ్య ఉచ్చైః అహసత్ ఈ విధంగా చెప్పి గట్టిగా నవ్వాడు. యథా కథంచిత్ అంటే ఏదో ఒక రకంగా కష్టాల్లో ఏదో పడ్డారు. ఉభౌ ఇద్దరు శవమానీయ ఆ శవాన్ని తీసుకొచ్చి ఏకస్మిన్ ఒక చత్వరే గడ్డ మీద అంటే ఆ కోట ఆవరణలో ఎత్తుగా ఉన్న ఒక గడ్డ మీద స్థాపించారు అని రాదు, ఇక్కడ పడుకోబెట్టారు. ఆ శవాన్ని తీసుకొచ్చి వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళ బడి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారు. న్యాయాధీశేన పునరస్తౌ ఘటనాయాః విషయే వక్తుం ఆదిష్టౌ అంటే న్యాయాధీశేన అంటే ఆ జడ్జి మరలా ఆ ఇన్సిడెంట్ గురించి విషయాన్ని చెప్పమని వాళ్ళిద్దరిని ఆదేశిస్తాడు. ఆరక్షిణి నిజపక్షం ప్రస్తుతవతి ఆశ్చర్యం ఘటత్ స శవః ప్రావారకం అపసార్య న్యాయాధీశం అభివాద్య నివేదితవాన్ అంటే ఆ ఆరక్షి తన వర్షన్ తను చెప్తూ ఉండేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఏంటంటే అది ఆ శవం రూపంలో ఉన్న పర్సన్ ఆ జడ్జి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు. మాన్యవర్ అంటే, అయ్యా ఏతేన ఆరక్షిణ అధ్వని యద్ ఉక్తం
తద్ వర్ణయామి అంటే ఈ ఆరక్షి ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను. ఏం చెప్పాడు? త్వయా అహం చోరితాయాః మంజూషాయాః గ్రహణాత్ వారితః అతః నిజకృత్యస్య ఫలం భుంక్ష్వ అస్మిన్ చౌర్యాభియోగే త్వం వర్షత్రయస్య కారాదండం లప్స్యసే ఇతి. సో ఆ రోజు నువ్వు నన్ను బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు ఆపావు కదా, సో దానికి ఫలితం అనుభవిస్తావు. ఇప్పుడు దొంగ అనే అభియోగంతో నీకు కోర్టు 3 years జైలు శిక్ష విధిస్తుంది ఖచ్చితంగా అని ఈ వాచ్మెన్ ఇతనికి చెప్పగా నేను విన్నాను అని ఎవరు శవంలాగా యాక్ట్ చేస్తున్న మనిషి జడ్జికి చెప్తాడనమాట. న్యాయాధీశः ఆరక్షిణే కారాదండం ఆదిశ్య తం జనం సమ్మానం ముక్తవాన్ అంటే న్యాయాధీశ ఆ జడ్జ్ ఆరక్షిణే ఆ వాచ్మెన్ని కారాదండం ఆదిశ్య జైలు శిక్ష విధించి తం జనం అంటే ఆ వ్యక్తిని ఏ వ్యక్తిని ఆ గెస్ట్ని సమ్మానం ముక్తవాన్ గౌరవంతో అక్కడి నుంచి విముక్తి కలిగించాను. అత ఏవోచ్యతే ఈ విధంగా చెప్పబడుతుంది అని ఇక్కడ పద్యం ఒకటి ఇచ్చారు. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి తెలివితేటలు ఉండాలే కానీ సాక్ష్యాలు లేకపోయినా కూడా మన తెలివి మన స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్ యూజ్ చేసి నిజాన్ని మనం రాబట్టగలుగుతాము. సో ఈ పాయింటే మెయిన్గా ఈ లెసన్కి ఇంపార్టెంట్. అర్థమైందా? ఇక్కడ జడ్జి తన తెలివితేటలతో సాక్ష్యాలు లేకపోయినా కూడా బయటికి రప్పించాడు కదా. సో ఈ లెసన్ నుంచి మనకి ఏం అర్థమైంది? మనకు తెలివి ఉంటే ఎటువంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చు. సో మీరు కూడా తెలివిగా ఆలోచించండి ఏ విషయాన్నైనా. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో అభ్యాస కార్యంలో ఫస్ట్ క్వశ్చన్ ఏకపదైన ఉత్తరం లిఖత. క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి 1 wordలో ఆన్సర్ రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ కీదృశే ప్రదేశే పదయాత్ర న సుఖావహ ఎటువంటి ప్రదేశంలో కాలినడక అనేది మంచిది కాదు. ఆన్సర్ విజనే అంటే నిర్జన ప్రదేశం జనాలు లేని ప్రదేశంలో చీకట్లో. అతిథి కేన ప్రబుద్ధ ఆ అతిథి ఎలా మేల్కొన్నాడు ఏ విధంగా మేల్కొన్నాడు? ఆన్సర్ చౌరస్య పాదధ్వనిన ఆ దొంగ యొక్క కాళ్ళతో పరిగెత్తుతూ ఉండే ఆ శబ్దం విని ఈ అతిథి మేల్కొన్నాడు. కృషకాయ కహ ఆసీత్ అంటే వీక్ బాడీతో ఎవరు ఉండెను బలహీనంగా ఎవరి శరీరం బలహీనంగా ఉండెను? ఆన్సర్ అతిథి లేదా అభియుక్త ఆ గెస్ట్ వచ్చాడు కదా వాడే బలహీనంగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ న్యాయాధీశ కస్మై కారాగారదండం ఆదిష్టవాన్ అంటే ఆ జడ్జ్ ఎవరికి కారాగారం విధించను అంటే జైలు శిక్ష విధించను? ఆన్సర్ ఆరక్షిణే. నెక్స్ట్ కం నికష మృత శరీరం ఆసీత్ ఆ మృత శరీరము ఎక్కడ ఉండెను? సో ఆన్సర్ రాజమార్గం అంటే ఇక్కడ ఆ రోడ్డు దగ్గర అని అర్థం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్లో ఏంటి అంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు దానికి మనం కంప్లీట్గా ఆన్సర్ సాంస్క్రిట్లో రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ నిర్ధనః జనః కథం విత్తం ఉపార్జితవాన్ ఆ పేదవాడు ఆ డబ్బులు లేనివాడు ఏ విధంగా విత్తం అంటే ఏంటి ఇక్కడ మనీ డబ్బులు సంపాదించాడు? ఆన్సర్ నిర్ధనః జనః ఆ డబ్బులు లేనివాడు భూరి పరిశ్రమ్ ఆర్ భూరి విశ్రమ్య రెండు ఒకటే. సో భూరి పరిశ్రమ అంటే ఏంటి? ఎక్కువ కష్టపడి విత్తం ఉపార్జితవాన్ డబ్బులు సంపాదించాడు. జనః కిమర్థం పదాతిహి గచ్చతి ఆ వ్యక్తి ఎందుకు పదాతిహి అంటే కాలినడకన గచ్చతి వెళ్తున్నాడు. సో జనః పరం అర్ధకార్ష్యేన పీడితః బసయానం విహాయ పదాతిహి గచ్చతి జనః అంటే ఆ వ్యక్తి పరం అర్ధకార్ష్యేన మనీ గురించి ఆలోచించి పీడితః అంటే ఆలోచించి బసయానం విహాయ బస్ని వదిలి పదాతిహి గచ్చతి కాలినడకన వెళ్తున్నాడు. నెక్స్ట్ ప్రస్తుతే నిశాంతకారే స కిం అచింతయత్ ప్రస్తుతే నిశాంతకారే అంటే కమ్ముకున్న ఆ చీకటి వల్ల సహా అతను కిం అచింతయత్ ఏమి ఆలోచించను. సో నడుస్తూ ఉన్నాడు సాయంత్రం అయింది చీకటి కమ్మేసింది కదా బాగా. సో అప్పుడు అతను ఏం ఆలోచించాడు? ఆన్సర్ ప్రస్తుతే నిశాంతకారే. సో ఆ కమ్ముకున్న చీకటిని చూసి సహా అతను అచింతయత్ ఆలోచించాడు. యత్ ఏమంటే విజనే ప్రదేశే పదయాత్ర నా శుభావహ ఈ చీకట్లో విజనే ప్రదేశే అంటే నిర్జన ప్రదేశంలో జనాలు లేని ప్రదేశంలో కాలినడకన వెళ్ళడం అనేది అంత శుభసూచకం కాదు అంత మంచిది కాదు అని అనుకున్నాడు.
వస్తుతః చౌరః కః ఆసీత్. వస్తుతః అంటే వాస్తవానికి, చౌరః అంటే దొంగ, కః ఆసీత్ ఎవరు ఉండెను. సో నిజానికి దొంగ ఎవరు? వస్తుతః చౌరః ఆరక్షి ఆసీత్. వాస్తవానికి దొంగ ఎవరు? ఆరక్షి. నెక్స్ట్ క్వశ్చన్. జనస్య క్రందనం నిశమ్య ఆరక్షి కిం ఉక్తవాన్. జనస్య అంటే ఆ అతిథి యొక్క క్రందనం ఏడుపులు విని, నిశమ్య క్రందనం అంటే ఏడుపులు, నిశమ్య గ్రహించి, ఆరక్షి కిం ఉక్తవాన్ ఏమి చెప్పాడు. సో అతని ఏడుపులు విని, ఆ గెస్ట్ యొక్క ఏడుపు విని ఈ ఆరక్షి ఏం చెప్పాడు. జనస్య క్రందనం నిశమ్య ఆరక్షి ఉక్తవాన్. సో అతని ఏడుపు, ఆ గెస్ట్ యొక్క ఏడుపు విని ఇతను ఈ విధంగా చెప్పాడు. రే దుష్ట్, ఒరి దుష్టుడా, తస్మిన్ దినే ఆ రోజు, త్వయా నీ ద్వారా, అహం నేను, చోరితాయాహ మంజూషాయాహ అంటే దొంగతనం చేసి తీసుకుపోతున్న పెట్టెని, గృహణాత్ వారితః తీసుకెళ్లడం ఆగబడింది. అంటే నీ వల్ల నేను ఈ పెట్టెని తీసుకోలేకపోయాను దొంగతనంగా. ఇదానీం నిజకృత్యస్య ఫలం భుక్ష్వ అంటే దాని యొక్క కర్మఫలం అనుభవించు. నన్ను ఆ రోజు ఆపావు కదా, దానికి పనిష్మెంట్గా నీకు ఇది జరగాల్సిందే. అస్మిన్ చౌర్యాభియోగే అంటే ఇప్పుడు దొంగ అనే అభియోగంతో త్వం నీవు వర్షత్రయస్య 3 సంవత్సరాలు కారాదండం జైలు శిక్ష లప్స్యసే ఇతి అనుభవిస్తావు. సో ఆ రోజు నువ్వు నన్ను దొంగతనం చేయనీలేదు కదా, ఇప్పుడు నువ్వు దొంగ అనే ముద్రేసుకొని 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తావు ఖచ్చితంగా అని చెప్పి చెప్తాడు. ఎవరు? ఆరక్షి. ఎవరికి? ఆ గెస్ట్కి. ఆన్సర్ పెద్దగా ఉంది కదా అని టెన్షన్ పడకండి. ఇది లెసన్ రీడ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ దొరుకుతుంది. అర్థం చేసుకొని లర్న్ చేస్తే ప్రాబ్లం లేదు. బై హార్ట్ చేశారనుకోండి మర్చిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్. మతి వైభవశాలినః దుష్కరాణి కార్యాణి కథం సాధయంతి. మతి వైభవశాలినః అంటే బాగా తెలివైన వాళ్ళు కష్టమైన ప్రాబ్లమ్స్ని కూడా ఏ విధంగా సొల్యూషన్ వెతకగలుగుతారు, ఎలా సాల్వ్ చేయగలుగుతారు. ఆన్సర్. మతి వైభవశాలినః దుష్కరాణి కార్యాణి నీతిం యుక్తిం సమాలంబ్య లీలయైవ సాధయంతి అంటే తెలివైన వాళ్ళు కష్టకార్యాలను కూడా, కఠినమైన కార్యాలను కూడా తన తెలివితోటి, టాక్టిక్స్ తోటి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రేఖాంకిత పదమాధృత్య ప్రశ్న నిర్మాణం కురుత. సో క్రింద ఇచ్చిన సెంటెన్సెస్లో వర్డ్స్కి అండర్లైన్ చేసింది కదా కొన్ని వర్డ్స్కి, ఆ వర్డ్స్ ప్లేస్లో మనము క్వశ్చనింగ్ వర్డ్ పెట్టి సెంటెన్స్ రీరైట్ చేయాలి. ఓకే. సో ఇందులో ఫస్ట్ వన్, పుత్రం దృష్టం సహ ప్రస్థితః. పుత్రులను చూడడానికి అతను బయలుదేరాడు. సో ఇక్కడ అండర్లైన్ దేనికుంది? పుత్రం, పుత్రులను. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఎవరిని. కం దృష్టం సహ ప్రస్థితః ఎవరిని చూడడానికి అతను ప్రయాణమయ్యాడు లేదా బయలుదేరాడు. నెక్స్ట్. కరుణాపరోగృహి తస్మై ఆశ్రయం ప్రాయశ్చత్. కరుణామయుడైన ఆ ఇంటివాడు తస్మై అతనికి ఆశ్రయాన్ని ప్రాయశ్చత్ కల్పించాడు. సో ఇక్కడ అండర్లైన్ దేనికుంది? తస్మై అంటే అతనికి. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఎవరికి. కరుణాపరోగృహి కస్మై ఆశ్రయం ప్రాయశ్చత్ అంటే కరుణామయుడైన ఆ గృహవాసి ఎవరికి ఆశ్రయం కల్పించాడు. నెక్స్ట్ చౌరస్య పాదధ్వనిన అతిథి ప్రబుద్ధ. చౌరస్య దొంగల యొక్క పాదధ్వనిన కాలి శబ్దాలను విని అతిథి ఆ అతిథి ప్రబుద్ధ మేల్కొన్నాడు. సో అండర్లైన్ దేనికుంది? చౌరస్య దొంగల యొక్క. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఎవరి యొక్క. సో కస్య పాదధ్వనిన అతిథి ప్రబుద్ధ. సో ఎవరి యొక్క ఆ కాళ్ళ శబ్దము లేదా నడక శబ్దం విని అతిథి మేల్కొన్నాడు. నెక్స్ట్. న్యాయాధీశः బంకించంద్రः ఆసీత్. న్యాయాధీశుడు అంటే ఇక్కడ జడ్జ్ అనమాట. జడ్జ్ బంకించంద్ర ఉండెను. సో బంకించంద్ర అనేది పేరు. సో పేరుకి అండర్లైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? కహ ఎవరు. న్యాయాధీశः కహ ఆసీత్ న్యాయాధీశుడిగా అంటే జడ్జిగా ఎవరు ఉండెను. నెక్స్ట్. స భారవేదనయ క్రందతి స్మ. అతను భారవేదనతో క్రందతి స్మ ఏడుస్తూ ఉన్నాడు. అంటే అతను ఆ శవాన్ని మొయ్యలేక భారవేదనతో ఏడుస్తూ ఉన్నాడు. అండర్లైన్ దేనికుంది? భారవేదనయ్య. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? కిమర్థం. ఎందుకు వస్తుంది? భారవేదనతో ఏడుస్తున్నాడు కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాడు? కిమర్థం. సహ కిమర్థం క్రందతి స్మ. ఇక్కడ కయా అని ఇచ్చాను. కయా అన్న కిమర్థం అన్న ఒకటే మీనింగ్. నెక్స్ట్.
ఉభౌ శవం చత్వరే స్థాపితవంతౌ. ఉభౌ అంటే వాళ్ళిద్దరూ శవాన్ని చత్వరే గడ్డ మీద లేకపోతే ఆ కోర్టు ఆవరణలో ఉన్న అరుగు మీద స్థాపితవంతౌ పడుకోబెట్టారు. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది? చత్వరే అంటే గడ్డ మీద లేక అరుగు మీద. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఎక్కడ. ఉభౌ శవం కుత్ర స్థాపితవంతౌ, వాళ్ళిద్దరు శవాన్ని ఎక్కడ పడుకోబెట్టారు. నెక్స్ట్ 4th క్వశ్చన్. యథా నిర్దేశం ఉత్తరత. క్రింద ఇచ్చిన నిర్దేశాలను అనుసరించి ఆన్సర్ రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్, ఆదేశం ప్రాప్య ఉభౌ అచలతాం. అత్ర కిం కర్తృపదం. ఈ సెంటెన్స్లో కర్త ఎవరు? ఆన్సర్ ఉభౌ, ఇద్దరు. నెక్స్ట్, ఏతేన ఆరక్షిణ అధ్వని యద్ ఉక్తం తత్ వర్ణయామి. అత్ర అంటే ఈ సెంటెన్స్లో ఇక్కడ మార్గే ఇత్యర్థే కిం పదం ప్రయుక్తం. సో మార్గే అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఈ అపాస్ట్రోఫీస్ పెట్టిన సెంటెన్స్లో ఏది? సో ఏది? అధ్వని. అధ్వని అన్న మార్గే అన్న మీనింగ్ ఏంటి? దారిలో. నెక్స్ట్, కరుణాపరో గృహి తస్మై ఆశ్రయం ప్రాయచ్చత్. అత్ర తస్మై ఇది సర్వనామ పదం, కస్మై ప్రయుక్తం. సో ఈ అపాస్ట్రోఫియస్ సెంటెన్స్లో వాడిన సర్వనామ పదం ఎవరిని ఉద్దేశించింది? ఆన్సర్ నిర్ధన జనాయ అంటే పేదవాడు. నెక్స్ట్, తతో అసౌ తౌ అగ్రిమే దినే ఉపస్థాతుం ఆదిష్టవాన్. అస్మిన్ వాక్యే కిం క్రియాపదం. సో ఈ సెంటెన్స్లో క్రియాపదం ఏంటి? ఆదిష్టవాన్, ఆదేశించడము అనేది వర్క్ కదా, సో అది క్రియాపదం. నెక్స్ట్, దుష్కారణ్యపి కర్మాణి మతి వైభవశాలినః. అత్ర విశేష్య పదం కిం. విశేషణ పదం అడగట్లేదు, విశేష్య పదం అడుగుతున్నాడు. సో ఆన్సర్ కర్మాణి. విశేషణ పదం ఏమొస్తుంది ఇక్కడ? దుష్కరాణి. దుష్కరాణి అనేది విశేషణ పదం, కర్మాణి విశేష్య పదం. నెక్స్ట్ 5th క్వశ్చన్. సంధి యా సంధి విచ్ఛేదం చ కురుత. కలిపిచ్చుంటే విడదీసి రాయాలి, విడదీసిచ్చుంటే కలిపి రాయాలి. నాకు తెలిసి గ్రామర్ పార్ట్లో ఈజీ అనుకుంటా ఇది. సో ఫస్ట్ వన్, పదాతిరేవ. పదాతిహి ప్లస్ ఏవ. నిశాంధకారే. నిషా ప్లస్ అంధకారే. అభి ప్లస్ ఆగతం. ఆన్సర్ అభ్యాగతం. భోజన ప్లస్ అంతే. భోజనాంతే. చౌరోయం. చౌరః ప్లస్ అయం. నెక్స్ట్, గృహ ప్లస్ అభ్యంతరే. ఆన్సర్ గృహాభ్యంతరే. లీలయైవ. లీలాయ ప్లస్ ఏవ. నెక్స్ట్, యద్ ఉక్తం. ఆన్సర్ యత్ ప్లస్ ఉక్తం. నెక్స్ట్, ప్రబుద్ధః ప్లస్ అతిథిః. ఆన్సర్ ప్రబుద్ధో అతిథిః. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇందులో ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చున్నారు, వాటిని ఏ ప్రత్యయ కిందకి వస్తాయో మనము సపరేట్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ లెప్. లెప్లో ఏమేమి వస్తున్నాయి? పరిశ్రమ్య అంటే కష్టపడడం, విహాయ వదిలేయడం, ఆదాయ తీసుకోవడం, సమాగత్య రావడం. నెక్స్ట్ త, దీని కింద ఏమొస్తాయి? సో ఇందులో ప్రస్థితః స్థాపించడం, ప్రవిష్టః ప్రవేశించడం, నియుక్తః నియుక్తం అవ్వడం, ముదితః. ముదితః అంటే ప్రసన్నంగా ఉండడం. నెక్స్ట్ తవతు. సో ఉపార్జితవాన్ ఉపార్జించడం, సంపాదించడం, పృష్టవాన్ అడగడం, నీతవాన్ తీసుకోవడం, ఆదిష్టవాన్ ఆదేశించడం. నెక్స్ట్ లాస్ట్ వన్ తుమున్. సో ఈ తుమున్లో ఫస్ట్ దాపయుతం. దాపయుతం అంటే ఇప్పించడానికి, దృష్టం చూడడానికి, క్రోషితుం. క్రోషితుం అంటే అరవడానికి, నిర్ణేతుం నిర్ణయం తీసుకోవడానికి. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. 7th క్వశ్చన్లో అగైన్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ పార్ట్, అధోలిఖితాని వాక్యాన్ని బహువచనే పరివర్తయత. అంటే క్రింద ఇచ్చిన సెంటెన్సెస్ ఏకవచనంలో ఉన్నాయి, వాటిని మనం బహువచనంలోకి కన్వర్ట్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్, స బసయానం విహాయ పదాతిరేవ గంతుం నిశ్చయం కృతవాన్. అతను బస్లో ప్రయాణం మానుకొని కాలినడకన బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడు. అతను నిర్ణయించుకున్నాడు. స అతను, కృతవాన్ నిశ్చయం కృతవాన్ నిశ్చయించుకున్నాడు. సో ఇది ఏకవచనం. దీన్ని మనం బహువచనంలోకి రాయాలంటే తే బసయానం విహాయ పదాతిరేవ గంతుం నిశ్చయం కృతవంతః.
సో ఇక్కడ తే వచ్చింది కాబట్టి ఇక్కడ కృతవంతః వచ్చింది. వారు బస్సు ప్రయాణం వదులుకొని కాలినడకన వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్. చౌరః గ్రామే నియుక్తః రాజపురుషः ఆసీత్. దొంగ గ్రామంలో నియమించబడిన ఒక రాజపురుషుడే. సో దీన్ని మనము బహువచనంలో ఎలా రాస్తాము? చౌరాః గ్రామే నియుక్తాః రాజపురుషాః ఆసన్. ఇక్కడ చౌరః ఏకవచనము, ఆసీత్ ఏకవచనం, కానీ ఇక్కడ చౌరాః బహువచనం అయింది కాబట్టి చౌరాః గ్రామే నియుక్తాః రాజపురుషాః ఆసన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీర్ఘం వచ్చింది అండ్ ఇక్కడ ఆసీత్కి బహువచనం ఆసన్. నెక్స్ట్. కశ్చన్ చౌరః గృహాభ్యంతరం ప్రవిష్టః. ఒక దొంగ, కశ్చన్ అంటే ఒకానొక, చౌరః దొంగ, గృహాభ్యంతరం ప్రవిష్టః ఇంట్లోకి ప్రవేశించాడు. సో దీన్ని బహువచనంలోకి ఎలా రాస్తాము? కేచన్ చౌరాః గృహాభ్యంతరం ప్రవిష్టవంత. ఇక్కడ ఒక దొంగ అన్నాం కదా, కచ్చన్ అంటే ఒకానొక దొంగ, కేచన్ అంటే కొంతమంది, చౌరాః దొంగలు, గృహాభ్యంతరం ఇంటి లోపలికి, ప్రవిష్టవంతః ప్రవేశించారు. నెక్స్ట్ అన్యేద్యుః తౌ న్యాయాలయే స్వస్వపక్షం స్థాపితవంతౌ. సో నెక్స్ట్ డే వారిద్దరిని కోర్టులో వారి పక్షాన నిలబడమని చెప్పారు. సో దీనికి బహువచనం ఏమొస్తుంది? అన్యేద్యుః. ఆ నెక్స్ట్ డే మరుసటి రోజు. తౌ అనేది ద్వివచనం, దీని బహువచనంలో ఏమొస్తుంది? తే వస్తుంది. అన్యేద్యుః తే న్యాయాలయే స్వస్వపక్షం స్థాపితవంతః. నెక్స్ట్ డే వారందరినీ ఆ కోర్టులో వాళ్ళ పక్షంలో నిలబడమని చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ పార్ట్. కోష్టకేషు దత్తేషు పదేషు యథా నిర్దిష్టాం విభక్తిం ప్రయుక్త రిక్తస్థానాన్ని పూరయత. క్రింద ఇచ్చిన వాక్యాలు ఉన్నాయి కదా, వాటిల్లో నిర్దేశాలను అనుసరించి ఆ వర్డ్స్ని ఆ విభక్తిలో రాయాలన్నమాట మనం. సో ఇందులో ఫస్ట్ వన్ బ్రాకెట్లో చూడండి, గృహ శబ్దే పంచమి. గృహ శబ్దానికి పంచమి విభక్తిలో రాయాలి మనము. సో ఏమొస్తుంది? గృహాత్. సహ గృహాత్ నిష్క్రమ్య బహిరాగచ్చత్. అతను ఇంటి నుండి నిష్క్రమించి బయటకు వచ్చెను. నెక్స్ట్. అతిథి శబ్దే చతుర్థి విభక్తి. అతిథి శబ్దానికి చతుర్థి విభక్తిలో ఏం రాస్తాము? అతిథయే. సెంటెన్స్. గృహస్థః అతిథయే ఆశ్రయం ప్రాయచ్చత్. ఆ ఇంటి వాళ్ళు అతిథికి ఆశ్రయం కల్పించారు. నెక్స్ట్. న్యాయాధికారిన్ శబ్దే ద్వితీయ విభక్తి. సో సెంటెన్స్ ఈస్ తౌ న్యాయాధికారిణం ప్రతిప్రస్థితౌ. తౌ అంటే వారిద్దరూ, న్యాయాధికారిణం ఆ కోర్టులో ప్రతిప్రస్థితౌ మరలా హాజరుపరచబడ్డారు. నెక్స్ట్. ఇదం శబ్దే సప్తమి విభక్తి. సో ఇదం శబ్దానికి సప్తమి విభక్తి ఏమొస్తుంది? అస్మిన్. సో సెంటెన్స్ ఈజ్ అస్మిన్ చౌర్యాభియోగే త్వం వర్షత్రయస్య కారాదండం లప్స్యసే. అంటే ఈ యొక్క దొంగతనము అనే అభియోగం మీద నీకు 3 సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. నెక్స్ట్. పాదధ్వని శబ్దే తృతీయ. పాదధ్వని శబ్దానికి తృతీయ విభక్తిలో రాయాలి. చౌరస్య పాదధ్వనిన ప్రబుద్ధః అతిథిః. చౌరస్య అంటే ఆ దొంగ యొక్క పాదధ్వనిన కాలి శబ్దం వలన, నడిచే శబ్దం వలన ప్రబుద్ధః మేల్కొన్నాడు. ఎవరు? అతిథి. సో లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హాశ్రీ ఎడ్యూ హబ్. థ్యాంక్ యూ.